అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నారంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. 2-3 నెలల వరకు కూడా నిల్వ ఉంటాయి. ఈ విధంగా చేసుకొని రోజు ఒక స్పూన్ తిన్నారంటే చాలా మంచిది. మెయిన్గా 30+ 40+ వాళ్ళు, మహిళలు కానీ, పెద్దవాళ్ళు, మగవాళ్ళు కానీ, పిల్లలు కూడా తినొచ్చండి. ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి, చాలా మంచిది. ఇక్కడ నేను పొయ్యి పైన ఒక మట్టి పాత్ర పెట్టుకొని 1 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తున్నానండి. పొద్దుతిరుగుడు గింజలు వేసుకున్నాను. వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే చక్కగా రోస్ట్ అవుతాయి. ఇలా కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. దీంట్లో నెయ్యి అలాంటివి ఏమీ వేసి వేయించుకోవద్దండి. ఇలా చూడండి, చక్కగా వేగిపోయినాయి చూడండి. కొద్దిగా కలర్ చేంజ్ అయినాయి, మనకు స్మెల్ వస్తుంది, అంతవరకు వేయించుకోవాలి. 1-2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. మాడిపోనివ్వకుండా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుంటున్నాను. అలాగే అందులోనే 1 కప్పు అవిసె గింజలు వేసుకుంటున్నాను. వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో, అన్ని నట్స్ను కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కూడా సేమ్ గిన్నెలో వేసి పెట్టుకున్నానండి. 1 కప్పు పంప్కిన్ సీడ్స్ అండి, గుమ్మడి గింజలు వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా చక్కగా వేయించుకోండి. నేను చూపిస్తున్న గింజలన్నీ తీసుకొని చక్కగా వేయించుకోవాలండి. వేయించుకొని వీటిని కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇక్కడ 1 కప్పు ఆల్మండ్స్ వేస్తున్నానండి. బాదం పప్పులు వేసుకొని వీటిని కూడా మంచిగా వేయించుకోవాలి. 1/2 కప్పు వాల్నట్స్ అండి, ఇవి చాలా మంచివి. ఇవి కూడా 1/2 కప్పు అయితే సరిపోతుంది. మీరు కావాలంటే 1 కప్ కూడా తీసుకోవచ్చు. తీసుకొని ఇవి జస్ట్ తొందరగానే వేగిపోతాయండి. జస్ట్ వేగితే సరిపోతుంది. వీటిని కూడా పక్కన తీసి పెట్టుకోవాలి. 1 కప్పు నల్ల నువ్వులు వేసుకుంటున్నాను. మీరు తెల్ల నువ్వులైనా వాడుకోవచ్చు. ఈ నల్ల నువ్వులు సగం వేగిన తర్వాత 1 కప్పు కాజు వేస్తున్నానండి. వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఈ నల్ల నువ్వులు మంచి స్మెల్ వస్తుందండి, అంతవరకు వేయించుకోవాలి. ఇది వేగింది సరిగా తెలియదు. తెల్ల నువ్వులు వేగినట్టు తెలుస్తుంది కానీ ఈ నల్ల నువ్వులకు తెలియదు. ఇలా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. వీటిని కూడా సేమ్ గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 టీ స్పూన్ల సోంపు అండి, సోంపు వేసి వేయించుకోండి. హెల్త్ కూడా చాలా మంచిది, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇందులో వేయటం వల్ల ఇలాంటివి తీసుకోండి. లావుగా ఉన్నది కాకుండా ఇలా చిన్నగా గ్రీన్గా ఉన్నది తీసుకోండి. ఇలా వేసుకొని ఇది కూడా సోంపు కూడా తొందరగా వేగిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని కూడా ఆ నట్స్ దాంట్లోనే వేసి పెట్టుకోవాలి. సోంపు ఖచ్చితంగా తీసుకోండి, రుచి చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే 1 కప్పు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ గిన్నె అనేది వేడిగా ఉంటుంది కదండి, మట్టి పాత్ర. 1 కప్పు కిస్మిస్ వేస్తున్నానండి, ఎండు ద్రాక్ష, 1/2 కప్పు క్రాన్బెర్రీస్. ఈ క్రాన్బెర్రీస్ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. ఏ నట్స్ అయినా, ఈ బెర్రీస్ అనేటివి డ్రైవి ఏవైనా మీ ఇష్టం ఉన్నవి వేసుకోవచ్చు. ఇవి వేసుకొని ఆ వేడిక జస్ట్ ఇలా అనుకుంటే సరిపోతుందండి. ఆ మట్టి పాత్ర కాబట్టి వేడిగానే ఉంటుంది, సరిపోతుంది. ఎందుకంటే ఇలా చేయటం వల్ల వీటికి ఏమైనా తేమ ఉంటే అనేది పోతుందండి, అందుకని నిల్వ ఉంటాయి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఇవి ఫ్రై చేసి పెట్టుకున్న ఈ నట్స్ అన్నింటిని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇది చల్లారిన తర్వాత దీంట్లో నేను బ్లాక్ సాల్ట్ వేస్తున్నానండి. 1 పావు టీ స్పూన్ వేస్తున్నాను. ఇది వేయటం వల్ల రుచి చాలా బాగుంటుంది, చక్కగా తినగలుగుతారు. మీరు మామూలుగా కావాలంటే మామూలు సాల్ట్ అయినా కొద్దిగా వేసుకోవచ్చు, లేదా వేసుకోకుండా పర్లేదండి. 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేస్తున్నాను. చాట్ మసాలా వేయటం వల్ల రుచి చాలా బాగుంటుంది, తినడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఈ విధంగా చేశారంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. ఇలా చేసి పెట్టుకొని ఈ చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్ అనేది మీ ఆప్షనల్ అండి. నేనైతే వేశాను కొద్దిగా టేస్ట్ కోసము, మీరు కావాలంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత మొత్తం చల్లారిన తర్వాత ఇలా గాజు సీసాలో ఎత్తి పెట్టుకోవాలి. ఇది 3 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది. చక్కగా రోజు 1 స్పూన్ తిన్నారంటే చాలా మంచిదండి. మెయిన్గా మహిళలకైతే ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ విధంగా కిచెన్లో కానీ, డైనింగ్ టేబుల్ పైన కానీ ఈ విధంగా చేసి పెట్టుకున్నారంటే రోజు 1 స్పూన్ మర్చిపోకుండా తిన్నారంటే మీకు కావాల్సిన పోషకాలు అందుతాయండి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.